ఎల్బీ నగర్ నియోజకవర్గం టూ వీలర్ మెకానిక్స్ ఆటోమొబైల్ వెల్ఫేర్ అసోసియేషన్ 5వ వార్షికోత్సవ ఆత్మీయ సమ్మేళనం జరిగింది। ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీరెడ్డి హాజరయ్యారు। ఈ సందర్భంగా అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని అన్నారు। తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అన్నారు। ఎల్బీ నగర్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పారు। 420 సెక్షన్ కేసులున్న అభ్యర్థులు కావాలా, ప్రజల మధ్య ఉండే లీడర్లు కావాలో తెలుసుకోవాలని అన్నారు। అనంతరం రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి ఫోన్ ఎత్తి వారి సమస్య వింటే వారికి ₹1,00,000 బహుమతిగా ఇస్తానని అన్నారు। మీరు మా ఎంపీగా సార్, మీరు మా పార్లమెంట్ సభ్యులుగా సార్, మా బస్తీలో ఈ సమస్య ఉంది, ఒకసారి వచ్చి చూసుకోండి అని చెప్పేసి ఆయన వచ్చి చూసుకోకుండా పర్వాలేదు, మీరు మాట్లాడగలిగితే సార్ ₹1,00,000 బహుమతి ఇస్తారు। టెలిఫోన్లో మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ₹1,00,000 బహుమతి ఇస్తారు। 1,00,000 ఇది ఇడికే చెప్తున్న రికార్డు కూడా అవుతుంది। టెలిఫోన్లో మాట్లాడితే ₹1,00,000 బహుమతి ఇస్తారు। ప్రాంతానికి రాడు, మనల్ని పట్టించుకోడు, మనల్ని చూడడు, ఫోన్ మనం టెలిఫోన్ చేస్తే పలకడు, మరి ఎందుకంటే ఎటువంటి చెప్పింది మరి అదే విధంగా రేపు ఆదివాసీ పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది। కాబట్టి దయచేసి మీకు గల్లీ నాయకుడు కావాలా, గల్లీ నాయకుడు కావాలా? నేను మీ గల్లీలో తిరిగే నాయకుడు, నేను ఢిల్లీతో నాకు పని లేదు, నాకు ఢిల్లీతో పని లేదు, ఢిల్లీకి నేను పోవాల్సిన అవసరం లేదు। నేను ఎప్పుడు చూసినా పొద్దున